హాయ్ అండి. ఈవేళ మన వీడియో ఏంటంటే గోంగూర నిలవ పచ్చడి. చూసారా, చెట్లు చూసారా ఎంత పెద్దగా ఎదిగిపోయినాయి, నాకంటే ఎత్తుగా ఎదిగిపోయినాయి. ఈ గోంగూర నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను నేను ఇప్పుడు. ఈ గోంగూర పిండి లేదండి, భూమిలో ఉన్న బలంతో అంత ఎత్తు ఎదిగిపోయినాయి. పిండి అయిన కూర. ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ఎలా తయారు చేయాలో మీకైతే తయారు చేసి చూపిస్తానండి. మీరు చూసి నేర్చుకోండి. చూసారా చెట్లు, ఆకు చాలా బాగుందండి, పెద్ద పెద్ద ఆకు. గోంగూర అయితే కోసుకొచ్చామండి. గోంగూర ఇది కేజీ గోంగూర అనుకుంటున్నాను, ఎంత కూర్చొని ఇది కొద్దిగా మనం కట్టుకుని నీళ్ళు ఎండబెట్టుకోవాలి. ఈ సాయంత్రం ఇప్పుడు అయితే 5-6 అయిపోయిందండి. దీన్ని మనకు శుభ్రంగా దూసేసి శుభ్రంగానే కడిగేసి శుభ్రంగా ఎల్లగొట్టేసేసి నేను అలాగా వచ్చేసి పొద్దున చేస్తాను. పలానాడు పొద్దున చేస్తాను. ఒక వాటర్ అంతా లాగుతుంది కదా, నేను ఎండుద్ది. ఎండలో మాత్రం ఎండబెట్టుకోకూడదు. ఇది కేజీ ఉంటుంది అనుకుంటున్నానండి, సుమారు కేజీ గోంగూర ఉంటుంది. చూసారు కదా మీరు చెట్టు గోంగూర చెట్లు నేనేసి అయిపోయినాయి కదా, నాకంటే ఎత్తుకుని అవి అయిపోతే ఇంకా ఈ చెట్టుగానే శుభ్రంగానే సగం కట్ చేస్తే మళ్ళీ మాకు మామూలుగా చెప్తండి, మామూలు వచ్చేస్తాయి. అంటే శుభ్రం కట్ చేసేసి అనమాట. మన పచ్చడి అయితే ఇదైతే ఇప్పుడు వచ్చేస్తాను, శుభ్రంగా చూసేస్తాను. ఆకంతానే ఆకేసి శుభ్రంగా వచ్చేసి శుభ్రంగానే వాటర్లో కడిగేసేసి నేనైతే తెల్లగొట్టేసేసి శుభ్రంగా కడిగేసేసుకుని ఆరబెట్టుకుంటాను. మనం పొద్దునైతే మనం పచ్చడి చేసుకుంటామండి. ఎంత తీసుకొచ్చేసి ఇప్పుడు వాటర్ చల్లగా వచ్చేసి నాలుగు సార్లు కడిగానండి. మన చెట్లు అయితే మనం గోంగూర కోసుకుని మనం నీళ్ళు ఎండబెట్టుకున్నాం కదండి. గోంగూర అయితే ఇలాగ వళ్ళాలి. ఇలాగ వండితేనే పచ్చడి నిలవ ఉంటుందన్నమాట సంవత్సరం. మనం ఆకు వండకుండా తాజాగా ఉన్న ఆకునట్టుకెళ్ళి ఎప్పుంటే అది మరి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. మనం ఎప్పుడు మా పల్లెటూరులో అయితే పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు బాగా పెడతారన్నమాట. చాలా బాగా పెడతారండి పచ్చళ్ళు మా పల్లెటూరులో అయితే. ఆకు అయితే ఇలా వళ్ళాలి. ఇలా వండితే ఆకు పచ్చడి అయితే సంవత్సరం మాత్రం నిలవ ఉంటుంది మాట. ఇది కేజీ మనకు కేజీ ఉంటుందండి. ఆకు మనం కోసుకునేటప్పటికి కొద్దిగా వండింది కదా, కొద్దిగా వాటర్ లాగుతుంది కదా, తగ్గొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పచ్చడి అయితే మనం నిలవ పచ్చడి అయితే మనం రెడీ చేసుకుందామండి. ఇప్పుడైతే ఇందులో మనం అయితే ఏమేమి వాడతాము, ఏమేమి వేయాలో అన్నీ మీకు చెప్తాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఈ పచ్చడి పెట్టుకోవాలి అండి. పడాలండి. మా పల్లెటూరులో అయితే పచ్చళ్ళు ఇలా నిలవ పచ్చళ్ళు అయితే చాలా బాగా పెట్టుకుంటారు. అలాగని పూర్తిగా ఆకే ఎండకూడదు, అలాగని బాగా పచ్చిగా ఉండకూడదు. కొద్దిగా వడలాలి. కొద్దిగా అయితే వాటర్ అయితే కొత్త ఇంకినట్టు ఉండాలి. దీంట్లో మరి ఏ క్వాంటిటీ వేయాలో నేను మీకు అయితే చూపిస్తాను చూడండి. 100 గ్రాములు అయితే ఎండుమిరకాయలండి,
మేమైతే కరెక్ట్గా కొలతలకి అన్నీ ఉంటాయి, కొలత అలాగా. 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల చింతపండు, చెంచాల ఆవాలు, చెంచాల మెంతులు. ఈ పచ్చడి కలుపుకోవడానికి ఇందులో పచ్చి ఎల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకుంటే ఊరి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. నేనైతే ఏ పచ్చళ్ళను ఉరిసి వేసుకుంటాను, అది ఉరిసి పెట్టుకున్నానండి. ఇవి మనం పచ్చడి రుబ్బడానికి ఉపయోగించుకుంటాం, ఇది కలపడానికి ఉపయోగించుకుంటాం. ఇవి మనం ఇవన్నీ వేసుకుంటాం. మీకు ఈ కరెక్ట్ కొలతలు అన్నమాట అండి. ఇదిగోండి పోపులండి, చూసారా? ఇదిగో కరివేపాకండి, ఎండుమిర్చి, అవి పప్పులు వేసుకోవడానికి ఇవి ఎల్లుల్లిపాయలు, మినపప్పు కొద్దిగా, శనగపప్పు కొద్దిగా, ఆవాలు కొద్దిగా. ఇవి మనమైతే పప్పుల్లో వాడుకోవచ్చండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ మొదలు పెట్టేద్దామండి. నడండి. ఇప్పుడు మనకైతే వర్షం వస్తుందండి కొద్దిగా. నేనైతే స్టవ్ మీద అయితే చూపించేస్తున్నాను మీకు. పొయ్యి అంటిద్దారు అనుకున్నాను, కుదరలేదండి. వర్షాకాలం కదా, మనకి కొద్దిగా వర్షం వచ్చినట్టుంది. బాండ్లు అయితే పొయ్యి పెట్టుకుందామండి. స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాను నేను. మెంతులు వేసుకున్నానండి, కొద్దిగా వేగినాయండి. మెంతులు ఎక్కువసేపు వేగితే నల్లబడితే అది చేదు వచ్చేస్తుంది. మనం కొద్దిగా వేసుకోవాలి, బాగా నల్లగా వేసుకోకూడదు. కొంచెం ఆవాలు వేసుకున్నానండి. చూసారా? గెలుపుని ఇలాగే ఎగాలి. ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. ఇది వచ్చేది పచ్చడి తీసేసుకున్నాను. నూనె వేసుకున్నాను బండిలోని. ఇప్పుడైతే నూనె తగ్గాక ఎండుమిరగాయలు అయితే వేసుకుంటాను. ఎండుమిరగాయలు అయితే వేసుకుందామండి మనం. ఇదిగోండి నాకు ఎక్కువ కూడా బాగా దూరంగా మారితే పచ్చడి అయితే చేదు వచ్చేస్తుందండి. ఇలాగే వేపుకోవాలండి. మళ్ళీ ఆయిల్ వేసుకుందామండి. మనమైతే గోంగూర అయితే బాగా వేసుకుందాం. నూనె అయితే కాగిపోయింది, గోంగూర వేసుకుంటున్నాను. ఆరు గంటలన్నా ఆడాలండి గోంగూర నీడనే. అప్పుడు పచ్చడి ప్రాసెస్ మొదలుకోవడానికి చూసారండి ఎలా మొత్తుందో. బాగా ఎగిన నూనెలోని గోంగూర అయితే మగ్గిపోయిందండి నూనెలోని. ఇదిగోండి చక్కని కూడా అయితే నేనైతే తీసేసుకుంటున్నాను. బూలో తీసేసుకొని మళ్ళీ చింతపండు అయితే ఉడకబెట్టుకుంటానండి. అదే ఈ బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇది చక్కగా ఎలా వేగిందో చూడండి. చింతపండు పులుసు అయితే మనం ఉడకబెట్టుకుందాం. అదిగోండి చింతపండు అయితే ఉడికిపోయిందండి. అది దగ్గర పడిపోతుంది. చింతపండు చక్కగా ఉడికింది చూడండి. దగ్గరికి నేను 250 గ్రాములు వేసుకున్నానండి నేను ఆయిల్. అదిగోండి ఇప్పుడు ఇందులో మనం పోపులు అయితే శుభ్రంగా వేపేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఆవాలు చెంచా ఆవాలు వేసేదండి. మినపప్పు కొద్దిగా
ఉల్లిపాయలు, ఇవి అయితే మనం దోరగా వేసుకుందామండి. దోరగా వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి మనం తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. నీళ్ళు సుక్క లేకుండానే ముందు కడుక్కుని ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేనైతే ఆవాలు మెంతులు వేసుకున్నాను. కమ్మటి వాసన వస్తున్నాయి మెంతులు. చూడండి, ఎండుమిరగాయలు అయితే వేసుకుంటున్నాను. ఈ రెండు బాగా నలుపుకుంటానండి. బాగా సగం నలిగిందండి. బండ ఉంటే బాబేగా నలుపుకుంటా. ఎలాగైతుందండి, నేనైతే శుభ్రంగా మెత్తగా ఉబ్బేసుకున్నానండి. అది బండ లేదు, బండ ఉంటే గొడవ లేకుండా టైం ఎక్కువ తీసుకోండి. నేనైతే పక్క తీసేసుకుంటున్నాను, ఇల్లు తీసేసుకుంటున్నాను. టైం అయితే ఎక్కువ తీసుకుందండి. ఇందులో మనం చింతపండు మనం శుభ్రంగా ఉడకబెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుని శుభ్రంగానే రుబ్బేసుకున్నాం. మెత్తగా రుబ్బేసుకున్నాం. నలిపోయిందండి, తీసేసుకుని పచ్చడి కలిపేసుకుందాం. పచ్చడి అయితే మనం కలిపేసుకుందామండి. ఇప్పుడు కరెక్ట్గా అది నూరుకున్నాం కదండి, పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి అయితే మనం ఇందులో వేసుకుని కలుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకుని ఇవ్వండి. ఇది మనం ఇందులో యాడ్ చేసుకున్నాం. ఆడిపోతుంది.
అలాగే ఊరితే మరి బలి బలే ఉంటుంది. గోంగూర పచ్చడి అయితే రెడీ. గోంగూర నిల్వ పచ్చడి రెడీ. అదే పచ్చడి కలిపేసుకుంటే గిన్నెలో అయితే నేను రైస్ వేసుకుని కలుపుకుని తింటున్నానండి. మీకు ఎలాగుందో టేస్ట్ చెప్తాను. ఉప్పులు కారాలు అన్నీ సరిపోయినట్టు చెప్తాను. పులుపు కూడా ఎలా ఉందో చెప్తానండి. చాలా పులుపులో ఉందండి, చాలా బాగుంది. ఇంత పచ్చడి తెలిపేది కదండి, చెయ్యండి మంచిపోతుంది. కానీ ఈ పచ్చడి అంతా చేయడానికి ఇది అన్నం నాకు కలిపి నూనె పెట్టి చేయడం అంత కలిసిపోయినట్టు అంత బాగుంది, చాలా బాగుంది. మా ఇంట్లో గవర్నమెంట్ అనుకుంటామంటే గవర్నమెంట్ కలిపి పచ్చడి చాలా బాగుంది, చాలా బాగుంది. మాత్రం ఉంటానండి. బాయ్.